ఫ్రెండ్స్, ఒక చిన్న పాపకి జీవితం కోసం 16 క్రోర్స్ అవసరమని వింటేనే మనకి షాకింగ్గా ఉంది కదా. ఒక ఇంజెక్షన్ కోసం అంత డబ్బులు ఎందుకు? ఆ పాపకి ఉన్న డిసీజ్ ఏంటి? ఈ ఇంజెక్షన్లో స్పెషల్ ఏంటి? ఈరోజు మనం క్లారిటీతో చూద్దాం. పునర్విక ఒక చిన్న పాప. ఆ పాప నార్మల్గా పెరగాలి, ఆడాలి, నవ్వాలి. కానీ డాక్టర్స్ చెప్పారు ఆమెకి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA అనే రేర్ జెనెటిక్ డిసీజ్ ఉంది అని. ఇది సింపుల్ ఫీవర్ లాగా కాదు, ఇది మజిల్ స్ట్రెంగ్త్ని స్లోలీ తగ్గించే సీరియస్ కండిషన్. పేరెంట్స్ ఆ న్యూస్ విని షాక్ అయ్యారు. ఎవరైనా షాక్ అవుతారు. కానీ డాక్టర్స్ ఒక చిన్న హోప్ ఇచ్చారు, ఒక స్పెషల్ జీన్ థెరపీ ఇంజెక్షన్ ఉంటుంది అని. SMA అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. బాడీలో మజిల్స్కి సిగ్నల్స్ పంపే మోటార్ నర్వస్ డ్యామేజ్ అవుతాయి. బేబీస్ ప్రాపర్లీ నడవలేకపోతారు, నిలబడలేరు. అలాగే సివియర్ కేసెస్లో బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. SMAలో ప్రాబ్లం SMN1 జీన్లో ఉంటుంది. ఆ జీన్ కరెక్ట్గా వర్క్ అవ్వకపోతే మజిల్స్ వీక్ అవుతాయి. ఇందాక చెప్పినట్టు ఆ డాక్టర్స్ చిన్న హోప్ ఇచ్చారు. ఆ హోపే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ పేరే జోల్జెన్స్మా. కంపెనీ నోవార్టిస్. ఇంజెక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే బాడీలో మిస్సింగ్ అంటే డిఫెక్టివ్ జీన్ని రీప్లేస్ చేస్తుంది. కరెక్ట్ జీన్ని ఇంట్రడ్యూస్ చేసి మజిల్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక సింగిల్ డోసే జీన్ థెరపీ. ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ కాదు, ఒక్కసారి ఇవ్వగానే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది. ఈ ఇంజెక్షన్ ఎందుకు అంత కాస్ట్ చూద్దాం. ఎందుకంటే ఈ డిసీజ్ రేర్ డిసీజ్. పేషెంట్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ. హైలీ అడ్వాన్స్డ్ జీన్ థెరపీ, వన్ టైం పర్మనెంట్ ట్రీట్మెంట్ కాబట్టి. అందుకే ఈ ఇంజెక్షన్ అప్రాక్సిమేట్లీ 14 to 16 క్రోర్స్ వరకు ఉంటుంది. మనీ ప్రాబ్లం వల్ల ట్రీట్మెంట్ డిలే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న పాప జీవితం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఆమెకు ఉన్న డిసీజ్ SMA. ఇది చిన్న ప్రాబ్లం కాదు, కానీ మన సపోర్ట్ ఉంటే ఫైట్ చేయగలిగే ప్రాబ్లం. 16 క్రోర్ అనే నెంబర్ చాలా పెద్ద అమౌంట్ లాగా కనిపించవచ్చు, కానీ మన అందరి చిన్న చిన్న సహాయం కలిస్తే అది ఒక పాపకి కొత్త జీవితం అవుతుంది. ఒక షేర్, ఒక కమెంట్, ఒక స్మాల్ డొనేషన్, మీ చిన్న స్టెప్ ఆమె ఫ్యూచర్ని మార్చగలదు. మనం మనుషులుగా పుట్టిన వాళ్ళం. మానవ జీవితాన్ని కాపాడటం మన కర్తవ్యం. ఇప్పుడు మన మోటో ఒక చిన్న సహాయం, ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ ఇష్యూ గురించి వీలైనంత మందికి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. జై హింద్.